బైబిల్లో మనము ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడండి. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో మనము ధ్యానించినట్లయితే ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎవరండి ఆ వ్యక్తి? ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలండి. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరండి ఈ వ్యక్తి? ఎవరు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి అంటే, దైవజనుడైన మోషే గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఏమని ఇక్కడ ఏమని దేవుడు చెప్తున్నాడండి అంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడే స్వయాన ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడు ఒక వ్యక్తి గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎవరండి ఈ వ్యక్తి అంటే, దైవజనుడైన మోషే. మనుషులు సాక్ష్యం ఇవ్వట్లేదండి. సాధారణమైన మనుషులు ఈ వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు, కానీ దేవుడే స్వయాన నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎలా ఉండాలి అంటే, దేవుని ఇంట్లో మనము కూడా ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారుగా ఉండాలి. ఆమేన్. మన జీవితంలో ఎలా ఉండాలి అంటే, దైవజనుడైన మోషే వలె నమ్మకస్తులుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయం ముందు ఈ లోకాన్ని మనము పరిశీలించినట్లయితే, లోకం అంతటిలో మనుషులు ఎలా ఉంటున్నారండి అంటే అపనమ్మకస్తులుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారండి? అపనమ్మకస్తులుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ దైవజనుడైన మోషే గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకు దేవుడు ఇలా సాక్ష్యం ఇచ్చాడండి? ఊరకనే దేవుడు దైవజనుడైన మోషే గురించి నమ్మకస్తుడని సాక్ష్యం ఇవ్వలేదండి. తన జీవితంలో మోషే జీవితం ఎందుకు నమ్మకస్తుడుగా ఉందంటే, మొదటిగా తన జీవితంలో ఎందుకు అతడు నమ్మకస్తుడుగా ఉన్నాడండి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలండి. దేవుడు దైవజనుడైన మోషే గురించి నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకు నమ్మకస్తుడని దేవుడు చెప్తున్నాడండి అంటే, మోషే తన జీవితంలో శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడండి. తన జీవితంలో తనకున్న సౌకర్యాన్ని బట్టి తనకు దైవజనుడైన మోషే దైవజనుడు కాకముందు తను ఎలా ఉన్నాడండి అంటే, తను ఒక రాజు కుమారునిగా పెరిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ పెరిగాడండి అంటే, ఫరో ఒక ఆస్థానంలో పెరిగిన వాడుగా ఉన్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా పెరిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఫరో తర్వాత రాజరికము
మోషేకి వచ్చేదిగా ఉంది. కానీ ఇక్కడ మోషే జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే అతడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును ఆశించిన వాడుగా లేడండి. ఎవరి కొరకు జీవించాలనుకున్నాడంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో తనకి అన్నీ ఉన్నాయండి. రాజరికము ఉంది, తనకు రాజరికం ఉంది, అంటే తన జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి ఉంది. కానీ తన జీవితంలో ఎలా ఉన్నాడండి అంటే దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిందను అనుభవించడానికి, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా సాక్ష్యం ఇచ్చాడంటే అతని జీవితంలో శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అతనిని నమ్మకస్తుడుగా ఎంచాడు. తన జీవితంలో, మోషే జీవితంలో తన యొక్క రాజరికాన్ని వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు. సుఖభోగాలను వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో తన యొక్క ఆనందాన్ని వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు తన సుఖాన్ని త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు ధనాన్ని ఆశించిన వాడుగా లేడండి. తన జీవితంలో ఎలా ఉన్నాడంటే దేవుని ప్రజల కొరకు శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అంటే తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చదివినట్లయితే ఏమని వ్రాయబడి ఉంటుందండి అంటే అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. అంటే దేవుని ప్రజల కొరకు, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి ఏమి విడిచిపెట్టాడంటే తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మోషే వలె నమ్మకస్తులుగా ఉండాలి అంటే, దేవుని చేత మనం సాక్ష్యము పొందాలి అంటే మనము కూడా మన జీవితంలో ఎలా ఉండాలి అంటే మనము మోషే వలె పాపాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఇంకా తన జీవితంలో ఏమి విడిచిపెట్టాడంటే పాప భోగమును, భోగం అంటే సుఖమండి, తన సుఖాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము ఎలా ఉండాలి అంటే సుఖాన్ని మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. మన జీవితంలో మన యొక్క సంతోషాన్ని దేవుని కొరకు త్యాగం చేసేవారుగా ఉండాలి. మన యొక్క ఆనందాన్ని దేవుని కొరకు త్యాగం చేసేవారుగా ఉండాలి. తన జీవితంలో తన యొక్క సుఖాన్ని దేవుని కొరకు త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మనం ఇంకా బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఉదాహరణకు పౌలు గారు మనకు కనబడతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చాలండి. ఇక్కడ పౌలు గారు కూడా తన జీవితంలో సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. దైవజనుడైన మోషే కూడా ఎలా ఉన్నాడంటే తన జీవితంలో తన సుఖాన్ని, తన యొక్క జీవితాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ఇక్కడ కూడా పౌలు గారు ఏం చెప్తున్నాడండి అంటే తనకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని క్రీస్తు కొరకు, ఎవరి కొరకండి? క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. ఎందుకు వారి జీవితాల్లో నష్టంగా ఎంచుకున్నారు? దేవుని కొరకు ఎందుకు శ్రమ పడాలి అని ఆశపడిన వారుగా ఉన్నారంటే దేవుని కొరకు శ్రమ పడితే, దేవుని కొరకు మనం శ్రమ పడితే ఆ శ్రమ మనలను నిత్య జీవానికి వారసులుగా చేస్తుందండి. ఆమేన్. మన జీవితంలో దేవుని కొరకు మనము శ్రమ పడగలిగితే మనము కూడా ఎలా ఉంటామండి అంటే నిత్య జీవానికి వారసులయ్యేవారుగా ఉంటాం. ఇంకా మనము ధ్యానించినట్లయితే
మోషే జీవితంలో తన యొక్క సుఖాన్ని, తన యొక్క సంతోషాన్ని, ఇంకా చెప్పాలి అంటే తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఎందుకు శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడంటే అక్కడే ఒక వాక్యం రాయబడి ఉందండి. ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ముందు కలగబోవు బహుమానము కొరకు వాటన్నిటినీ తన జీవితంలో అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. శ్రమలు అనేవి ఎలా ఉంటాయండి అంటే, ఈ లోకంలో శాశ్వత కాలం ఉండవండి. శ్రమలు శాశ్వత కాలం ఉండవు. శాశ్వత కాలము ఏది ఉంటుందంటే దేవుడిచ్చే బహుమానము శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. శాశ్వత కాలమైన బహుమానం పొందడానికి తన జీవితంలో శ్రమ పడడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే దైవజనుడైన మోషే వలె శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వారుగా ఉండాలి. దేవుని కొరకు శ్రమను అనుభవించేవారుగా ఉంటే మన జీవితంలో ఏం పొందుకుంటామంటే ఉన్నతమైన బహుమానాన్ని మనము పొందుకోగలుగుతాము. అందుకే ఇక్కడ దైవజనుడైన మోషే శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు దైవజనుడైన మోషేని నమ్మకస్తుడుగా ఎంచాడండి. మన జీవితంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి అంటే శ్రమను అనుభవించేవారుగా ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. మన యొక్క సుఖాన్ని, మన యొక్క సంతోషాన్ని, చిన్న చిన్న ఆనందాలను మనము విడిచిపెట్టగలిగితే, దేవుని కొరకు శ్రమ పడగలిగితే దేవుడు మనలను కూడా నమ్మకస్తులుగా ఎంచుతాడు. ఆమేన్. ఇక్కడ దైవజనుడైన మోషే జీవితంలో శ్రమను అనుభవించాడండి. దేని కొరకు శ్రమను అనుభవించాడంటే, ఈ లోకంలో శ్రమ అనేది శాశ్వత కాలం ఉండదు. శాశ్వత కాలమైన బహుమానము కొరకు ఆశపడి శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా శ్రమను అనుభవించగలిగితే, మనము ఎదుర్కొంటున్న శ్రమను, మనము దేవుని కొరకు నిందను అనుభవించగలిగితే దేవుడు మనకు శాశ్వతమైన బహుమానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనము పౌలు గారి జీవితాన్ని కూడా ధ్యానించినట్లయితే, పౌలు గారు కూడా సమస్తమును దేవుని కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. మన జీవితంలో దేవుని కొరకు మనకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని మనము నష్టముగా ఎంచుకోగలిగితే దేవునికి మనము నమ్మకస్తులుగా జీవించగలుగుతాం. ఆమేన్. మన జీవితంలో దేవుడు మన గురించి ఇతను నమ్మకస్తుడని సాక్ష్యం ఎప్పుడు ఇవ్వగలుగుతాడండి అంటే, మనము కూడా మనకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటన్నిటినీ మనము మన జీవితాల్లో నష్టముగా ఎంచుకోవాలి. దేవుని కొరకు మనము నష్టముగా ఎంచుకోగలిగితే దేవుడు మన కొరకు బహుమానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకే మోషే జీవితంలో శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని కూడా నమ్మకస్తులుగా ఎంచాలంటే మొదటగా మన జీవితంలో ఏం చేయాలండి? మొదటగా మన జీవితంలో ఏం చేయాలంటే దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడిన వారుగా ఉండాలి. ఏవేవి మనకు లాభకరముగా ఉన్నాయో వాటన్నిటినీ మనము నష్టముగా ఎంచుకున్నప్పుడు దేవుడు మనలను కూడా నమ్మకస్తులుగా ఎంచుతాడు. ఆమేన్. ఇంకా మనము చూసినట్లయితే మోషే జీవితంలో దేవుడు అతి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటండి అంటే, రెండవదిగా మోషే జీవితంలో నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటండి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూసినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చాలండి. ఇక్కడ దైవజనుడైన మోషే జీవితంలో మరొక విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, దైవజనుడైన మోషే స్థిరబుద్ధి కలిగిన వాడండి. ఆమేన్.
మన జీవితంలో కూడా ఎలా ఉండాలి అంటే నమ్మకస్తులుగా మనము పిలువబడాలి అంటే దేవుని ద్వారా మనము సాక్ష్యము పొందుకోవాలి అంటే మనము కూడా ఎలా ఉండాలి అంటే స్థిరబుద్ధి కలిగి జీవించాలి. స్థిరబుద్ధి కలిగి జీవించడం అంటే ఏంటండి అంటే అచంచలమైన మనస్సును మనము కలిగి ఉండాలి. మన మనస్సు ఎలా ఉండాలి అంటే చంచలమైనదిగా ఉండకూడదు. చంచలమైన మనస్సు మనం కలిగి ఉంటే స్థిరబుద్ధిని మనము కలిగి ఉన్న వారముగా ఉండమండి. మనము అన్ని విషయములలో ఎలా ఉండాలి అంటే స్థిరముగా ఉండాలి. మన మాట ఎలా ఉండాలి అంటే స్థిరమైన మాటగా ఉండాలి. ఇప్పుడు ఒక మాట, అప్పుడొక మాట, ఒకరి దగ్గర ఒక మాట, వేరే వాళ్ళ దగ్గర ఇంకొక మాట మనము మాట్లాడేవారుగా ఉండకూడదండి. ఎలా ఉండాలి అంటే మన మాట స్థిరమైనదిగా ఉండాలి. ఆమేన్. మన జీవితంలో స్థిరమైన బుద్ధి మనము కలిగి ఉండాలి. స్థిరమైన మాటను మనము కలిగి ఉండాలి. మనము చేసే పని ఎలా ఉండాలి అంటే స్థిరమైనదిగా ఉండాలండి. ఇంకా మనము దేవుని పని జరిగిస్తున్నప్పుడు స్థిరత్వము కలిగి ఉండాలి. ఆమేన్. దేవుడు మనం నమ్మకస్తులమని సాక్ష్యాన్ని ఎప్పుడు ఇవ్వగలుగుతాడండి అంటే స్థిరమైన బుద్ధి. మోషే ఎలా ఉన్నాడండి అంటే స్థిరమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొద్ద నుండి తొలగిపోయేవారుగా ఉండకూడదండి. ఎలా ఉండాలి అంటే స్థిరబుద్ధి కలిగి దేవునిలో నిలిచేవారుగా ఉండాలి. ఆమేన్. శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొద్ద నుండి తొలగిపోయేవారుగా ఉండకూడదు. దేవుని బట్టి ఒక నింద వస్తే దేవుని యొద్ద నుండి మనము తొలగిపోయేవారుగా ఉండకూడదు. దేవుని బట్టి మనకి ఒక అవమానం మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని యొద్ద నుండి తొలగిపోయేవారుగా కాకుండా స్థిరమైన మనస్సు మనము కలిగి ఉంటే అప్పుడు మనము కూడా దైవజనుడైన మోషే వలె నమ్మకస్తులుగా దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. మనము కూడా ఎప్పుడు సాక్ష్యము పొందుతామండి? దైవజనుడైన మోషే వలె నమ్మకస్తులమని ఎప్పుడు సాక్ష్యము పొందుతామంటే దైవజనుడైన మోషే స్థిరబుద్ధి కలిగిన వాడు. ఆమేన్. మన జీవితంలో కూడా ఎలా ఉండాలి అంటే శ్రమలు వచ్చినప్పుడు, మనము దేవుని బట్టి ఒక నింద వచ్చినప్పుడు దేవుని నుంచి తొలగిపోయిన వారుగా ఉంటే స్థిరస్తులు మనం పిలువబడతామా? లేదండి. మనం ఎప్పుడు స్థిరబుద్ధి కలిగి ఉంటామంటే దేవునిలో మనము నిలిచినప్పుడు. ఎప్పుడు దేవునిలో నిలవగలుగుతామంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుని నుంచి మనము తొలగిపోకూడదండి. మనకి అనుకూలంగా ఉన్నప్పుడు దేవునితో ఉండడం కాదు, కానీ మనకు అననుకూల సమయంలో కూడా దేవునితో మనము ఉండగలిగితే స్థిరబుద్ధిని మనము కలిగి ఉంటాము. అప్పుడు దేవుడు మనలను నమ్మకస్తులుగా ఎంచుతాడు. మన జీవితంలో మనము స్థిరబుద్ధి కలిగిన వారమై, మోషే ఎలా ఉన్నాడండి? స్థిరబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనము కూడా స్థిరబుద్ధి కలిగి జీవించగలిగితే నమ్మకస్తులుగా దేవుడు మనలను కూడా ఎంచిన వాడుగా ఉంటాడు. మొదటిగా మన జీవితంలో నమ్మకస్తులుగా దేవుని యొద్ద సాక్ష్యము పొందాలంటే మొదటిగా మన జీవితంలో ఏం చేయాలండి? శ్రమలను అనుభవించడానికి ఇష్టపడిన వారుగా ఉండాలి. అలాగే శ్రమను అనుభవించటం అంటే పాపాన్ని విడిచిపెట్టిన వారుగా ఉండాలి. మన యొక్క సుఖాన్ని, మన యొక్క సంతోషాన్ని దేవుని కొరకు త్యాగము చేసిన వారమై శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వారుగా ఉండాలి. రెండవదిగా మన జీవితంలో శ్రమను నమ్మకమైన వారుగా దేవుడు మన గురించి సాక్ష్యాన్ని ఇవ్వాలంటే దైవజనుడైన మోషే ఏం కలిగి ఉన్నాడండి అంటే స్థిరబుద్ధిని కలిగి ఉన్నాడు. మనము కూడా దేవుని యొద్ద నమ్మకమైన వ్యక్తి అని సాక్ష్యము పొందాలి అంటే మనము కూడా ఎలా ఉండాలి అండి? స్థిరబుద్ధి కలిగి ఉండాలి. మూడవదిగా మోషే జీవితంలో దేవుడు నమ్మకస్తుడుగా ఎంచడానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినవాడు. ఆమేన్. ఆ వచనాన్ని చదువుదామా? నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం.
కాగా రమ్ము రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను, నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. చాలండి. ఇక్కడ దైవజనుడైన మోషేని దేవుడు ఎందుకు పిలిచాడండి? దైవజనుడైన మోషేని ఎందుకు పిలిచాడంటే ఇశ్రాయేలులైన ప్రజలను ఐగుప్తు నుండి బానిసత్వము నుంచి విడిపించడానికి దైవజనుడైన మోషేను దేవుడు పిలిచిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇంకా ముందు వచనాలను మనం చదివినట్లయితే, దైవజనుడైన మోషే దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అదంతా తన జీవితంలో జరిగించిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బానిసత్వపు చెర నుంచి విడిపించిన వ్యక్తి ఎవరండి? దైవజనుడైన మోషే. తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటండి? దైవజనుడైన మోషే యొక్క జీవితంలో దేవుడు ఎందుకు మోషేని పిలిచాడు అంటే ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలీల ప్రజలను విడిపించడానికి. ఆ ప్రకారము మోషే చేసిన వాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుడు మన జీవితంలో నమ్మకస్తులుగా ఎంచాలి అంటే మన జీవితంలో దేవుడు మనలను ఎందుకు పిలిచాడో, ఈ జీవితం మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఏ ఉద్దేశ ప్రకారము దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశ ప్రకారం మనం జీవించగలిగితే నమ్మకస్తులుగా దేవుడు మనలను ఎంచినవాడుగా ఉంటాడు. మనకి దేవుడు ఏమిచ్చాడండి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మన జీవితంలో దేవుడు మనలను ఆయుష్నిచ్చాడు. అవునంటారా కాదంటారా? దేవుడు మన జీవితంలో ఏమిచ్చాడండి? ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? మన జీవితంలో ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని నామాన్ని మనము స్తుతించడానికి, దేవుని నామాన్ని మనము ఘనపరచడానికి. మన జీవితంలో మరి దేవుని స్తుతించేవారుగా ఉంటున్నామా? మన జీవితంలో దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉంటున్నామా? ఏ ఉద్దేశ ప్రకారం దేవుడు మన జీవితాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడో ఆ ఉద్దేశ ప్రకారం మనము జీవించగలిగితే, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చగలిగితే దేవుడు మనలను కూడా నమ్మకస్తులుగా ఎంచినవాడుగా ఉంటాడు. మన జీవితంలో మనము ఎలా ఉండాలి అంటే దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడంటే నేనును నా కుటుంబమును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అంటే మన కుటుంబం చేత దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునిని మనము మన కుటుంబం ద్వారా సేవించేవారుగా ఉండాలి. ఆ ఉద్దేశము కలిగి దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. మరి కుటుంబం అంతా కలిసి మనము దేవుని స్తుతించగలుగుతామా? మనము కుటుంబ ప్రార్థన చేయగలుగుతామా? మన జీవితంలో ఎలా ఉండాలి అంటే కుటుంబ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉండాలి. మనము కొన్ని కుటుంబాలను చూసినట్లయితే కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు వస్తారు కానీ పిల్లలు వచ్చిన వారుగా ఉండరు. అలా ఉంటే దేవుడు ఇష్టపడడండి. దేవుని ఉద్దేశం ఏంటంటే కుటుంబం అంతా దేవునిని సేవించేవారుగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు ఆరాధిస్తే పిల్లలకు సరిపోదండి. పిల్లలు కూడా దేవుని సన్నిధికి రావాలి. కొంతమంది పిల్లలు వస్తారు కానీ తల్లిదండ్రులు వచ్చేవారుగా ఉండరు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే కుటుంబం ఎందుకు ఇవ్వబడింది అంటే దేవునిని మనము కుటుంబం అంతా కలిసి స్తుతించేవారుగా ఉండాలి, దేవునిని సేవించేవారుగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయనను సేవించేవారుగా ఉండాలి. ఆయన ఉద్దేశం మనం నెరవేర్చగలిగేవారుగా ఉండాలి. నమ్మకస్తుడంటే ఎవరంటే యజమానుడు. దేవుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలి. మన జీవితంలో మనకు దేవుడు
అమూల్యమైన సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని దేవుని కొరకు వాడేవారుగా ఉండాలి. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, కానీ మనము దేని కొరకు వాడతామండి? దేవుని కొరకు వాడతామా? మన సమయాన్ని ఎవరి కొరకు వాడతామంటే లోక సంబంధమైన వాటి కొరకు వాడతాము. మనకు ఖాళీ సమయం వచ్చినప్పుడు విలువైన సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడండి అంటే దేవునితో గడపడానికి మనకు ఈ యొక్క ఖాళీ సమయాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. కానీ మనకు ఖాళీ సమయం దొరికితే దేనితో గడుపుతామండి? మన జీవితంలో మనకు సమయం దొరికితే దేనితో గడుపుతామంటే టీవీలతో గడిపేవారుగా ఉంటాము, ఫోన్లతో మనము సమయాన్ని గడిపేవారుగా ఉంటాము. కొంతమంది అయితే గేమ్స్ ఆడుకునేవారుగా ఉంటారు. కానీ మనము ఎలా ఉండాలి అంటే దేవునితో మనము సమయాన్ని గడపాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే మనకు సమయాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవునితో మనము సమయాన్ని గడపడానికి మన జీవితంలో దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. మనము ఎలా ఉంటున్నామండి? మన జీవితంలో దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవుని ఉద్దేశం ఏంటి? దేవునితో మనము సమయాన్ని గడపాలి, దేవునితో మనము నడిచేవారుగా ఉండాలి. మనము ఎవరితో నడుస్తామంటే ఈ మనుషులతో నడిచేవారముగా ఉంటాము. ఈ లోక సంబంధమైన స్నేహితులతో మనము సమయాన్ని గడిపేవారుగా ఉంటాము. దేవుని ఉద్దేశం అది కాదండి. దేవుని ఉద్దేశం ఏంటంటే మన సమయాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఈ యొక్క జీవితం మనకి ఇచ్చాడు, మన జీవితాన్ని దేవునికి అర్పించేవారుగా ఉండాలి. మన జీవితం ద్వారా దేవునిని గణపరిచేవారుగా ఉండాలి. దైవజనుడైన మోషే జీవితంలో తన సమయాన్ని దేవునికి ఇచ్చినవాడుగా ఉన్నాడు. దేవుడు తనకు ఏం ఆజ్ఞాపించాడో, ఏ ఉద్దేశ ప్రకారము దేవుడు దైవజనుడైన మోషేని పిలిచాడో ఆ ఉద్దేశం అంతా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మనము కూడా నమ్మకస్తులుగా పిలువబడాలి అంటే ఎలా ఉండాలి అంటే దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం ద్వారా దేవునిని మనము ఘనపరచగలిగితే దేవుడు ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో ఈ యొక్క జీవితం ద్వారా దేవునిని మనము ఘనపరిచేవారుగా ఉండాలి. దేవుణ్ణి మనము ఘనపరిచేవారుగా ఉంటున్నామా? దేవునిని మనము ఈ జీవితం ద్వారా ఘనపరచగలిగితే, దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించగలిగితే, మన కుటుంబం అంతా కలిసి దేవునిని స్తుతించగలిగితే, మన కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించాలనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చగలిగితే మనము కూడా నమ్మకస్తులుగా ఉంటాం. మన జీవితంలో నమ్మకస్తులను పిలువబడాలి అంటే మొదటిగా మోషే జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటండి? శ్రమను అనుభవించిన వాడుగా ఉన్నాడు, శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు, పాపాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు, దేవుని కొరకు తన యొక్క సుఖాన్ని త్యాగము చేసిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా మోషే నమ్మకస్తుడని పిలువబడడానికి గల కారణం ఏంటండి అంటే స్థిరబుద్ధి కలిగినవాడు. మన జీవితంలో కూడా మనము ఎలా ఉండాలి అంటే స్థిరబుద్ధిని మనము కలిగిన వారుగా ఉండాలి. మూడవదిగా మోషే జీవితంలో నమ్మకస్తుడుగా పిలువబడడానికి గల కారణం ఏంటండి అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము ఎలా ఉండాలి అంటే దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చిన వారుగా ఉండాలి. మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలిగితే నమ్మకస్తులమని దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. నమ్మకస్తులుగా మనం ఎందుకు సాక్ష్యం పొందాలి అండి? నమ్మకస్తుడుగా సాక్ష్యము పొందితే ఏంటి అండి అంటే సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చాలండి.
మన జీవితంలో దీవెనను పొందాలి అంటే, దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే మనము ఎలా జీవించాలి అంటే నమ్మకస్తులుగా జీవించాలి. దైవజనుడైన మోషే నమ్మకస్తుడుగా జీవించాడండి. తన జీవితంలో ఎలా జీవించాడు అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా జీవించాడు. మనము కూడా ఎలా ఉండాలి అంటే మన జీవితంలో నమ్మకంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయమందు మనలను మనం పరీక్షించుకోగలిగితే మనం నమ్మకస్తులుగా జీవిస్తున్నామా? దేవుడు మనల్ని ఎలా ఉండమని చెప్పాడండి అంటే నమ్మకస్తులుగా ఉండమని దేవుడు మనకు చెప్పిన వాడుగా ఉన్నాడు. మరి మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? ఎలా నమ్మకస్తులుగా ఉండాలి? భర్త భార్యకి నమ్మకస్తులుగా ఉండాలి, భార్య భర్తకి నమ్మకస్తురాలుగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనకు పరిచర్యను అప్పగించాడు. దేవుని పరిచర్య చేసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకు నమ్మకస్తులుగా ఉండాలి అంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అంటే మన జీవితంలో దీవెన పొందుకోవాలంటే, దేవుని యొద్ద నుండి మనము ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మన జీవితంలో ఎలా ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఆమేన్. మన జీవితంలో నమ్మకస్తులుగా ఉండగలిగితే దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అంతేకాదు కానీ ఇంకా మనము బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినట్లయితే దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడండి. ఏ ఉపమానం అంటే ఆ ఉపమానంలో దేవుడు ఏం చెప్తాడండి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను ఒకనికి 2 ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చాలండి. ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి వారికి ఆస్తిని అప్పగించినట్లుండునని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఆ మనుష్యుడు ఎవరండి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మన జీవితంలో ఆయన మనకు ఏం అప్పగించాడు అంటే మనకు జీవితాన్ని అప్పగించిన వాడుగా ఉన్నాడు. మనకు ఈ యొక్క జీవితాన్ని అప్పగించిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మన సామర్థ్యాన్ని బట్టి మనకు తలాంతులను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనకు పాట పాడే తలాంతు ఇచ్చాడా? దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును నీవు ఎలా ఉంచాలి అండి అంటే ఆ యొక్క యజమానుడికి నమ్మకమైన వ్యక్తిగా మనము ఉండేవారుగా ఉండాలి. ఏ వ్యక్తికి మనము నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ మనం ఇంకా ధ్యానించినట్లయితే 5 తలాంతులు ఇచ్చిన వాడు 5కు 5 సంపాదించి తన యజమానుడు తిరిగి వచ్చినప్పుడు యజమానుడు లెక్క చూచినప్పుడు ఆ యజమానుడికి మరలా తాను సంపాదించిన 5 తలాంతులు ఇచ్చినవాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు అప్పగించిన ఈ జీవితాన్ని ఎలా మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించేవారుగా ఉండాలి. ఆమేన్. మన జీవితాన్ని దేవునికి అప్పగించిన వారుగా ఉన్నట్లయితే ఆ యజమానుడు తిరిగి అప్పగించినప్పుడు తన యొక్క దాసుని
ఏమంటాడండి అంటే 21వ వచనాన్ని చదువుదాం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. చాలండి. ఇక్కడ తన యజమానునికి తాను సంపాదించిన తలంతులు ఇచ్చినప్పుడు తన యజమానుడు ఏమంటాడంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ దాసుడు ఎలా ఉన్నాడండి? నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకమైన వ్యక్తిగా మనం ఎందుకు ఉండాలి అంటే, ఆ నమ్మకమైన వ్యక్తికి ఆ యజమానుడు ఏం చేశాడండి అంటే, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే మనము ఎందుకు నమ్మకంగా ఉండాలి అంటే, మన జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఈ జీవితాన్ని అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఈ జీవితంలో మనము నమ్మకమైన వారుగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన వారుగా, స్థిరబుద్ధి కలిగిన వారై జీవించి శ్రమను అనుభవించటానికి ఇష్టపడిన వారుగా ఉన్నట్లయితే మనము కూడా నమ్మకస్తులుగా జీవించిన వారుగా ఉంటాం. నమ్మకస్తులుగా ఎందుకు జీవించాలి అంటే, మొదటిగా నమ్మకస్తులుగా ఎందుకు జీవించాలి అంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. రెండవదిగా మన జీవితంలో నమ్మకస్తులుగా ఎందుకు జీవించాలి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఈ జీవితంలో మనము నమ్మకస్తులుగా జీవించగలిగితే, దేవుడు తిరిగి వచ్చినప్పుడు తీర్పు తీర్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులన్నీ ఆయనకు నీవు అప్పగించగలిగితే, ఆయన వెయ్యేండ్ల పాలనలో నిన్ను అధికారిగా నియమించేవాడుగా ఉంటాడండి. ఆమేన్. మన జీవితంలో ఆయన వచ్చినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్ల పాలన చేసినప్పుడు మనలను కూడా అధికారులుగా నియమించేవాడుగా ఉంటాడు. అనేకమైన వాటి మీద అధికారిగా నియమించేవాడుగా ఉంటాడు. మనము కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉండగలిగితే, మూడవదిగా ఏం జరుగుతుంది అంటే, దేవుని సంతోషంలో మనము పాలు పొందేవారుగా ఉంటామండి. ఆమేన్. మన జీవితంలో దేవుని సంతోషంలో పాల్గొవాలి అంటే, మనము 1000 ఏండ్ల పాలనలో అధికారిగా ఉండాలి అంటే, మనము దీవెనలతో ఆశీర్వాదంతో మన జీవితం నింపబడాలి అంటే, మనము ఎలా ఉండాలండి? నమ్మకమైన వారుగా ఉండాలి. మన జీవితంలో ఇక్కడ మనము దైవజనుడైన మోషే ద్వారా ఏం నేర్చుకున్నామండి అంటే, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఊరకనే దేవుడు నమ్మకమైన వ్యక్తిగా దైవజనుడైన మోషే గురించి చెప్పాడా అండి? లేదు. తన జీవితంలో మొదటిగా శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో సుఖాన్ని త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. పాపాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. అలాగే తన జీవితంలో స్థిరబుద్ధిని కలిగిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా తన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము ఎలా ఉండాలి అంటే, శ్రమను అనుభవించడానికి మన జీవితాన్ని అప్పగించుకునేవారుగా ఉండాలి. దేవుని కొరకు మనము సమస్తాన్ని నష్టముగా ఎంచుకోగలిగితే ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్. మన జీవితంలో శ్రమను అనుభవించడానికి ఇష్టపడిన వారుగా ఉండాలి. స్థిరబుద్ధిని మనము కలిగిన వారుగా ఉండాలి. దేవుడు మనకు ఏ ఉద్దేశముతో ఈ జీవితాన్ని మనకు అప్పగించాడో ఆ ఉద్దేశ ప్రకారము మనము జీవించేవారుగా ఉండాలి. ఆ ఉద్దేశ ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు మనలను కూడా నమ్మకస్తులుగా ఎంచుతాడు. నమ్మకస్తులుగా మనము జీవించగలిగితే నమ్మకమైన వానికి
దీవెనలు మెండుగా కలుగుతాయి. రెండవదిగా మన జీవితంలో ఎందుకు నమ్మకస్తులుగా ఉండాలి అంటే, ఆయన మనలను దేవుడు 1000 ఏండ్ల పాలన చేసినప్పుడు మనలను అధికారిగా నియమించేవాడుగా ఉంటాడు. మూడవదిగా దేవుని సంతోషంలో మనము పాలు పొందేవారుగా ఉంటాం. దేవుని సంతోషంలో మనం పాలు పొందాలి అంటే మనము ఎలా జీవించాలి అంటే నమ్మకస్తులుగా జీవించేవారుగా ఉండాలి. మన జీవితంలో శ్రమను అనుభవించడానికి ఇష్టపడినప్పుడు నమ్మకస్తులుగా ఉండగలుగుతాము. స్థిరబుద్ధి కలిగి జీవించినప్పుడు నమ్మకస్తులుగా ఉండగలుగుతాము. దేవుడు మనకు అప్పగించిన వాటన్నిటినీ దేవుడు ఏ ఉద్దేశంతో మనకి జీవితాన్ని అప్పగించాడో ఆ ఉద్దేశ ప్రకారం మనం జీవించగలిగితే నమ్మకస్తులుగా ఉంటాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇక నుంచి మనమందరము నమ్మకస్తులుగా జీవించుదుముగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. మరి దైవజనుడైన మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మరి మనము మన జీవితాల్లో దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా? దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని ఇల్లు అంటే ఏంటి? 1 మందిరం, 2 మన శరీరం. ఏంటండి? మన శరీరం. ఈ శరీరంలో నమ్మకంగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని మందిరంలో మనం నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఈరోజు ఆలోచన చేయండి. దైవజనుడైన మోషే నమ్మకస్తుడు అని పేరు పొందటానికి, దేవుని చేత కొనియాడబడటానికి హదసాసక చెప్పింది. మొదటి మాట ఏంటో తెలుసా? అతడు పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఏం చేశాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించిన వాడగా ఉన్నాడు. మన జీవితంలో నమ్మకస్తులుగా ఎప్పుడు ఉండగలుగుతాము అంటే, దేవుని ప్రజలమైన మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్న పాపాన్ని, భోగాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ దైవజనుడైన మోషే తన జీవితంలో సుఖభోగాలు అన్నీ తన ముందున్నప్పుడు, పాపభోగాలన్నీ తన ముందున్నప్పుడు, ఐగుప్తు ధనము తన కనుల ఎదుట కనపడుతున్నప్పుడు, సింహాసనం తన ఎదుట కనపడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ నాకొద్దు. ఏమన్నాడండి? ఇవన్నీ నాకొద్దు, ఇవన్నీ నాకొద్దు. మరి ఏం కోరుకున్నాడు? క్రీస్తు విషయమైన నిందను కోరుకున్నాడు. మనం కోరుకుంటామా? నీకు ₹1,00,000 ఇస్తానంటే ఆదివారం పలానా చోటరకు వస్తే, గుండుగోలు వస్తే నీకు ₹1,00,000 ఇస్తాను. వస్తావా? ఆరాధనకు వస్తావా? ₹1,00,000 కోసం వెళ్తావా? మాట్లాడండి. దేనికోసం వెళ్తావా? ₹1,00,000 నీ కళ్ళ ముందు కనపడుతుంది. కానీ ఐగుప్తు ధనం 1,00,000 కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న ధనరాశులన్నీ ఎక్కడ నిలబడి? మోషే ఎదుట ఉన్నాయి. ఎవరి ఎదుట ఉన్నాయి? మోషే ఎదుట పెట్టారు. సింహాసనం ఆహ్వానిస్తుంది, సుఖభోగాలు. ఇక రాజు అయితే లేనిదేముంది?
మన ఉప ముఖ్యమంత్రి గారు రోజు హైదరాబాద్ వెళ్ళొస్తున్నాడు. ఏమో వెళ్తున్నాడు? విమానంలో. భోగం. ఆయన మామూలుగా ఉన్నప్పుడు అలా హైదరాబాద్ తిరగలా. కారులోనూ దీంట్లోనూ వెళ్ళేవాడు. ఇంపార్టెంట్ అంటే విమానంలో ప్రయాణం చేసేవాడు. కానీ ఇప్పుడు రోజు వెళ్తున్నాడు. ఏమొచ్చింది చెప్పండి? భోగం, సుఖభోగం అనుభవిస్తున్నాడు. కానీ మోషే ఎదుట సుఖభోగాలు ఉన్నాయి, పాపభోగాలు ఉన్నాయి. అవి ఏవి వద్దనుకున్నాడు. దేవుని ప్రజలతో క్రీస్తు నిమిత్తము నింద అనుభవించుట మేలని యోచించాడు. తన ఆలోచన ఎలాంటిదో తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి. ఎవరితో? మరి దేవుని పిల్లలుగా మనం దేవుని మందిరంలో ఉన్న మనం ఎలా ఆలోచిస్తామా? చెప్పండి, ఆలోచిస్తామా? మందిరంలో ప్యాను నీ తల మీద లేకపోతే కూర్చోలేవు. కూర్చుంటావా? ఎక్కడ మందిరంలో గాలి బాగా వస్తుందో అది చూసుకొని కూర్చుంటాం. ఆయన అలా కూర్చోలా. సుఖభోగాలను విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? సుఖభోగాల్ని విడిచిపెట్టాడు, పాపభోగాల్ని విడిచిపెట్టాడు, పదవిని విడిచిపెట్టాడు, అన్నిటినీ విడిచిపెట్టాడు. పౌలు గారు కూడా ఎలా ఉన్నాడో తెలుసా? తనకు ఏవేవి లాభకరం అనుకున్నాడో వాటిని పెంటగా ఎంచుకున్నాడు. నువ్వు శరీరాశల్ని విడిచిపెడుతున్నావా? భోగాన్ని విడిచిపెడుతున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావు, సుఖభోగాలను విడిచిపెట్టావా? పాపాన్ని విడిచిపెట్టాడండి ఆయన. ఏం విడిచిపెట్టాడు? రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవచ్చు. కానీ ఆయన ఏమనుకున్నాడో తెలుసా? దేవుని కొరకు బ్రతకాలి. ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. అక్కడ ఏమైనా రాయబడి ఉందో తెలుసా? అల్పకాలపు పాపగప్పం. ఇవి ఎంతకాలం ఉంటాయి? అల్పకాలం. భోగమైన, సుఖమైన, ఆ పాపమైన ఎంతకాలం ఉంటాయి అంటే కొంతకాలమే ఉంటాయి. కానీ శాశ్వత కాలం ఉండేది ఏంటో తెలుసా? దేవుని రాజ్యం, దేవుని సన్నిధి. ఆ నిత్య రాజ్యం కావాలనుకుని ఆయన ఏం చేశాడో తెలుసా? వీటినన్నిటినీ విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. 2, స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. ఏ బుద్ధి? నిజంగా నీ జీవితంలో ఎంత స్థిర బుద్ధి ఉంది? మందిరంలో కూర్చున్న నీవు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటావు. ఏ నిర్ణయం? అరే, సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, రీల్స్ చూడకూడదు. ఏం చూడకూడదు? రీల్స్ చూడకూడదు, వ్యర్థమైనవి నేను చూడకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటావు. ఆగుతావా? చెప్పండి, ఆగుతావా? మరి నీ స్థిర బుద్ధేనా? నీది స్థిర బుద్ధేనా? చెప్పండి. మోషే ఎలా ఉన్నాడో తెలుసా? స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. ఆయన ఎదుట ఐగుప్తు ధనమంతా, సింహాసనం అతను ఎదుట పెట్టి, ఇదిగో ఈ భోగమంతా నువ్వు అనుభవించు అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. దేవుని కొరకు శ్రమ అనుభవించాలని ఒక నిర్ణయం తీసుకున్నా. ఇంకా మరలా నేను వెనక్కి తిరిగి చూడను, నాకు ఇవి అవసరంలా, ఇవి నాకు అవసరం లేదని స్థిర బుద్ధి కలిగి ఉన్నాడండి. ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? మనం ఉంటామా? ఉంటామా? మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాక దానిని మన జీవితంలో నెరవేర్చేవారుగా ఉండాలి. స్థిర బుద్ధి లేనివాడు ఏమైపోతాడో తెలుసా? పడిపోయేవాడుగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయేవాడుగా ఉంటాడు. పౌలు అంటాడు, మీరు స్థిర బుద్ధిని విడిచి మీరు పడిపోదురేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. స్థిర బుద్ధి లేనివాడు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయేవాడుగా ఉంటాడు, పతనమైపోయేవాడుగా ఉంటాడు. ఈ రోజున ఒక నిర్ణయం, ఇప్పుడు ఒక మాట,
మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడకూడదు. ఆత్మీయుడు ఎలా ఉండాలి అంటే మాట అంటే మాటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. కానీ మనిషి దగ్గర ఒక మాట, ఈ మనిషి దగ్గర ఒక మాట, ఆ మనిషి దగ్గర ఒక మాట. నువ్వు మాటలో స్థిరంగా లేనవా అంటే దీంట్లో కూడా స్థిరంగా ఉండవు. ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలో తెలుసా? స్థిరమైనటువంటి స్తంభంలాగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు మందిరంలో ఎలా ఉండాలి చెప్పండి? స్థిరమైన స్తంభంలాగా ఉండాలి, రెల్లులాగా ఉండకూడదు. ఇటు గాలైతే అటు, ఇటు అవకాశం ఉంటే అటు జంప్ చేయటానికి, ఎవరు అనుకూలంగా ఉంటే వారి మాటలు మాట్లాడటానికి మనం ఉండకూడదు. మన జీవితంలో కష్టమైన, సుఖమైన, శ్రమైన, శోధనైన, నిందైన, అవమానమైన, ప్రాణం పోయినా కానీ మనము స్థిరంగా ఉండాలి. ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. స్థిరమైన మనస్సు. ఆ మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు నమ్మకస్తుడు అని దేవుని ద్వారా కొనియాడబడేవాడుగా ఉంటావు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు దగ్గర ఎంతోమంది పరిచారకులు ఉన్నారు. తిమోతిని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నమ్మకమైన నా కుమారుడు. ఎపప్రాను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నమ్మకమైన వాడు. ఒనేసిమును గురించి చెప్తాడు సాక్ష్యం, ఏమని తెలుసా? నమ్మకమైన నా కుమారుడు. ఏ కుమారుడు అంట? నమ్మకమైన నా ఆత్మీయ కుమారుడు. తుకీము గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నమ్మకమైన కుమారుడు, నమ్మకమైన పరిచారకుడు. మరి నీ జీవితంలో నమ్మకం కలిగి నువ్వు ఉండగలుగుతున్నావా? ఓ దైవచేనుడి దగ్గర నమ్మకమైన పరిచారకుడుగా, నమ్మకమైన విశ్వాసిగా నువ్వు ఉండగలుగుతున్నావా? మనంతా ఏ జోన్ అంటే కంఫర్టబుల్ జోన్. ఏ జోన్ అండి? అనుకూలంగా ఉండాలి. అన్నీ దైవజనుడు అనుకూలంగా ఉండాలి, మందిరం అనుకుండాలి, మందిరం సమయం అనుకూలంగా ఉండాలి, ప్రసంగం అనుకూలంగా ఉండాలి, మనం వెళుతున్నటువంటి మందిరంలో వసతులు అనుకూలంగా ఉండాలి, ఏసీ ఉండాలి. ఏముండాలి? నిద్రపోతానికి. ఎందుకు? అంతేగా నువ్వు చేసేది. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో నమ్మకత్వం అవసరం. ఏంటండి? నమ్మకత్వం అవసరం. ఆయన స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఇదిగో నీకు ఇవన్నీ తీసేస్తాము అన్న అయినా పర్వాలా, దేవుని ప్రజలతో క్రీస్తు విషయమే నింద నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభు ఇచ్చే బహుమానం నాకు చాలు, ఈ అవసరం లేదు. ఐగుప్తు యొక్క సింహాసనం నాకు అవసరంలా, ఐగుప్తు యొక్క ధనము నాకు అవసరం లేదు. ప్రభు వలన నాకు పొందే బహుమానం అది శాశ్వతమైన బహుమానం. ఆ బహుమానం ఉంటే నాకు చాలు అనుకున్నాడు. స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. అలాగే మోషే యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని, ఎవరి చిత్తాన్ని? దేవుని చిత్తాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకు మోషేని దేవుడు పిలుచుకున్నాడంటే ఇశ్రాయేల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించటానికి. ఎందుకండి? విడిపించటానికి దేవుడు చెప్పాడు. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నాకు చెప్పింది హదస, చక్కగా చెప్పింది. కాబట్టి రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఆమేన్. వెళ్ళాడు దేవుడు పంపిన చోటకి. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఐగుప్తు రాజు ఎదుటికి వెళ్ళాడు. రాజుల ఎదుట నిలబడ్డాడు. ఎవరి ఎదుట? ఎవరి పక్షాన? దేవుని పక్షాన. ఎవరి పక్షాన? దేవుని పక్షాన రాజుల ఎదుట నిలబడి తన ప్రజలను విమోచన కొరకు మాట్లాడిన వాడుగా ఉన్నాడు. వారు వినకపోతే అద్భుత ఆశ్చర్య కార్యాలు, దేవుడు చూసే క్రియలు, మహత్కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగించిన వాడుగా ఉన్నాడు. మోషే ద్వారా జరిగించిన వాడుగా ఉన్నాడు. దేవుని పక్షాన నిలబడ్డాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మరి నువ్వు నెరవేరుస్తున్నావా? ఐగుప్తు రాజు ఎదుట నిలబడి చూసి క్రియలు, అద్భుతాలు చేసి ఎట్టకేలకు ఇశ్రాయేల్ని ఐగుప్తు చెర నుండి విడిపించిన వాడుగా ఉన్నాడు. ఏం చేసిన వాడుగా ఉన్నాడు?
విడిపించిన వాడుగా ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుని చిత్తం అంతటిని జరిగించేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు చేస్తున్నావా? దేవుని ఉద్దేశం, అసలు నిన్ను ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు, ఏ ఉద్దేశంతో ఈ సంఘానికి పంపించాడు, ఏ ఉద్దేశంతో నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో నీకు వ్యాపారాన్ని అప్పగించాడు, ఏ ఉద్దేశంతో నీకు కుటుంబాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేరుతుందా? యెహోషువ అన్నాడుగా, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదాం. నువ్వు నీ కుటుంబం కలిసి దేవుని సేవించాలిగా. మరి భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే పిల్లలు రారు. ఈరోజున చూడండి కుటుంబాలు ఎలా ఉన్నాయో. దేవుని ఉద్దేశం ఎక్కడ నెరవేరుతుందండి? మనం ఆశీర్వదించబడపోవటానికి, మనం దీవించబడపోవటానికి, మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటి అంటే దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేరట్లా. ఏమి నెరవేరట్లా? దేవుని ఉద్దేశం నెరవేరట్లా. నమ్మకంగా ఉండిన వానికి, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఎందుకు రావట్లా? నువ్వు దేవుని మందిరంలోనే ఉంటున్నావు, దీవెనలు ఎందుకు రావట్లేదంటే నమ్మకస్తుడు కాదు. ఏం కాదు? నమ్మకస్తుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పాడు. నిజంగా నమ్మకమైన వాని ఉపమానం అదేంటి అంటే, ఒకడు దేశాంతరం వెళుతున్న తన ఆస్తిని తన యొక్క దాసులకు అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి దేశాంతరం వెళ్తూ నేను మరలా వస్తాను, ఇదిగో నా ఆస్తిని మీరు తీసుకోండి అని ఒకడికి 5 తలంతులు, ఒకడికి 2 తలంతులు, ఒకడికి 1 తలంతు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? 1 తలంతు ఇచ్చాడు. వాని సామర్థ్యం చొప్పున. సామర్థ్యం లేని వాడికి ఎవలా ఆయన ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి ఇచ్చాడో తెలుసా? సామర్థ్యం కలిగిన వాడికి ఇచ్చాడు. మరి నీ జీవితంలో ఎన్నో తలంతులు ఇచ్చాడు ప్రభు. ఇచ్చాడా లేదా? కృపావరాలు ఇచ్చాడు, తలంతులు ఇచ్చాడు. కానీ అవి సరిగా ఉపయోగిస్తున్నావా? అవి ఎందుకోసం ఉపయోగిస్తున్నావు? దేవుడిచ్చినవి ఎందుకోసం ఉపయోగిస్తాను? నా వైపు చూడాలి అందరూ. దేనికోసం ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు తలంతులు ఇచ్చాడు. వీటిని జాగ్రత్తగా వ్యాపారం చేసి మీరు ఈ ఆస్తిని కాపాడండి అని యజమానుడు ఇచ్చాడు. యజమానుడు ఇస్తే 5 తలంతులు తీసుకున్నవాడు కష్టపడి పనిచేసి వ్యాపారం చేసి 5కు 5 సంపాదించాడు. ఎన్ని సంపాదించాడు? 5కు 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు కష్టపడ్డాడు, పనిచేశాడు, 5కు 5 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడో తెలుసా? రుమాల్లో చుట్టి ఏం చేశాడండి? రుమాల్లో చుట్టి భద్రంగా భూమిలో పాతిపెట్టినవాడుగా ఉన్నాడు. కొన్ని దినాల తర్వాత యజమానుడు వచ్చాడు. ఎక్కువ ఇచ్చిన వాడిని ముందు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఎక్కువ ఇచ్చిన వాడిని పిలిచాడు. ఏరా, నేను దేశాంతరం వెళ్తూ ఉన్నప్పుడు 5 తలంతులు ఇచ్చాను. తలంతు అంటే 3600. 1 తలంతు చెప్పండి, 3600 రూపాయలు. 5 తలంతులు ఇచ్చాడు. అంటే ఎంత? 5 3 15, 5 6 30. అంటే ఎంత? 18,000 రూపాయలు ఇచ్చాడు. వాడిని పిలిచాడు. రే ఇట్రా, నీకు వెళ్తా 18,000 రూపాయలు ఇచ్చాను, అంటే 5 తలంతులు ఇచ్చాను, ఏం చేసేవరా అన్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళేటప్పుడు 5 ఇచ్చావు, 5కు 5 సంపాదించాను. ఏమంటున్నాడు? సంపాదించాడా? అట్లాగే దాచిపెట్టుకున్నాడా? దేవుని ఉద్దేశాన్ని, యజమానుని ఉద్దేశాన్ని, యజమానుడు ఏంటి? వాటిని ఇంకా సంపాదించండి అని ఇచ్చాడు.
ఏమి ఇచ్చాడు? సంపాదించండి, మీరు వ్యాపారం చేయండి, వీటి వలన ఇంకా సంపాదించండి అని ఉద్దేశంతో ఇచ్చాడు. ఆ పనివాడు ఏం చేశాడో తెలుసా? దాసుడు కష్టపడ్డాడు. ఏం చేశాడు? కష్టపడ్డాడు. యజమానుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశం అంతటిని నెరవేర్చాడు. ఆ నెరవేర్చటంలో కష్టపడ్డాడు, ఖర్చు అయ్యాడు. ఆ నెరవేర్చటంలో ఆయన సఫలుడయ్యాడు. ఏమయ్యాడని? సఫలుడయ్యాడు. సఫలుడయ్యి 5కు 5 సంపాదించాడు. 18,000 ఇస్తే యజమానుడు వచ్చేసరికి 32,000, 36,000 యజమానుడి చేతిలో పెట్టాడు. తన దగ్గర ఉంచుకోలా. నీ ఉద్దేశం అంతా నెరవేర్చానయ్యా అని 5కు 5 నేను సంపాదించాను, ఇవిగో 5 నావి కాదు నీయే అని 10 తలంతులు యజమానుడి చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలో పెట్టాడు? మరి నువ్వు పెడతావా? నీకు ఒక కుమారుని ఇచ్చాడు, దేవుని చేతిలో పెడతావా? సరస్వతమ్మ పెట్టేవా? మరి దేవుడు ఏమంటాడు నిన్ను? దేవుడు ఏమంటాడు? ఇప్పుడు అన్న దేవుని సన్నిధిలో ఒక కుమారుని పొందుకుందా? దేవునికి అప్పగించింది. ఎంతమందిని ఇచ్చాడు? తర్వాత 5గురిని ఇచ్చాడు. 3 మగవారిని, 2 ఆడపిల్లలని ఇచ్చాడు. సమూయేలుకు ప్రతిగా, ఎవరికి ప్రతిగా? సమూయేలుకు ప్రతిగా ఇంకా 5గురిని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అబ్రహాము కుమారుని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? అబ్రహాము దేవుని చేతిలో పెట్టాడా లేదా? దేవునికి దహన బలి ఇమ్మంటే ఇది నీవిచ్చిన బిడ్డయ్యా, ఇస్సాకు నీవిచ్చిన బిడ్డయ్యా, ఇది నీకే చెల్లుతుందని బలిపీఠం మీద పెట్టి దహన బలిగా అర్పించాడు. అబ్రహాముని ఊరిని విడిచిపెట్టాడా? ఏం చేశాడు? ఆకాశ నక్షత్రం వలె, భూమి యొక్క ఇస్కరణ్యం వలె సంతానాన్ని విస్తరింపు చేశాడా లేదా? మరి నీవు దేవుని చేతిలో పెడతానావా? ఉద్యోగాన్ని ఇచ్చాడు, అయ్యా నువ్వు నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, ఈ ఉద్యోగంలో ఇదిగో ప్రభువా నీ భాగం నీదని దేవునికి ఇస్తావా? మాట్లాడవే? నీకు చేతి పని ఇచ్చాడు. అది చేతి పని అంటే వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పాడి సంపద కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. దేవుడే ఇచ్చాడు. అవి ఎవరిచ్చారు నీకు? దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చినవి దేవుని చేతిలో పెడతావా? చెప్పండి. మనసు ఒప్పుతుందా నీకు? మాట్లాడండి. మనసు ఒప్పుతుందా? మరి నీ బుద్ధి తెలుసుకున్న దేవుడు ఎలా ఇస్తాడు? అరే నాకు ఇచ్చినది, నేను ఇచ్చిందే నాకు ఇవ్వట్లేదు వీడు, వీడికి ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన అవుతుందా రాదా? చెప్పండి. అసలు ఈ దాసుడు ఏం చేసాడు తెలుసా? అయ్యా ఇదిగో 5 ఇచ్చావు కానీ 5కు 5 సంపాదించా, ఇదిగో 10 అని ఆయన చేతిలో పెట్టాడు. అప్పుడేమన్నాడు తెలుసా? ఇది నాకు అవసరం లేదా? నీవు ఈ కొంచెంలోనే నమ్మకంగా ఉన్నావు. దీంట్లో ఉన్నాడట, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేక వాటి మీద నువ్వు అధికారిగా ఉండు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు అనేకమైన అప్పచెప్పాడా లేదా? చెప్పండి. మరి నీకు అప్పచెప్తున్నాడా? మాట్లాడరా? ఎందుకు నీకు ప్రమోషన్ రావట్లా? అర్థమవుతుందా? నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చేసేటువంటి దాంట్లో ఎందుకు ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళట్లా? ఎందుకు దేవుడు నిన్ను నియమించట్లేదు అంటే నీ జీవితంలో దేవుని చేతిలో పెట్టే ఆ మనసు లేదు. ఎవరి చేతిలో? ఈ దాసుడు ఏం చేశాడు? ఇదిగయ్యా 10 తలంతులని యజమానుడి చేతిలో పెట్టేశాడు. యజమానుడు అన్నాడు నాకు అవసరంలా, ఈ 10 నువ్వే ఉంచుకో. ఏమన్నాడండి? 10 నువ్వే ఉంచుకో, ఇదిగో ఇంకా నువ్వు అనేకమైన వాటి మీద అధికారిగా ఉండు. ఎలా ఉండు? నిజమేగా, నిన్ను దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడుగా, నియమించేవాడుగా ఉంటాడుగా. అంతేకాదు ఆయన సంతోషంలో పాలు పంపులు పొందమన్నాడు. ఏమన్నాడు? అంటే ఆయన సంతోషంలో పాలు పంపులు పొందమన్నాడు. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేరుతుందా?
ఏ ఉద్దేశంతో నిన్ను ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చగలుగుతున్నావా? నీ జీవితాన్ని తీసి దేవుని చేతుల్లో పెట్టగలుగుతున్నావా? దేవుడిచ్చిన వాటిని దేవుని చేతుల్లో నువ్వు పెట్టగలుగుతున్నావా? నువ్వు పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అత్యధికంగా చేస్తాడు. ఏం చేస్తాడు? అత్యధికంగా చేస్తాడు. అయ్యా, ఈ జీవితం నువ్వు ఇచ్చిందే కదా, నీ చేతుల్లో నేను పెడతాను, నీకు ఇష్టమైన రీతిలో విరువు, నీకు ఇష్టమైన రీతిలో మలుచు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయి అని దేవుని చేతులు పెడితే నిన్ను ఘనమైన పాత్రగా చేస్తాడు. ఏ పాత్రగా? ఘనమైన పాత్రగా చేస్తాడు. అక్కడతో ఆగిపోవడం. ఆయన సంతోషంలో నిన్ను పాలు పంపులు పొందమని ఆ నిత్య రాజ్యంలో ఆయన నిత్యత్వంలో నీకు స్థానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. నిత్యత్వంలో ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, దుఃఖము ఉండదు. అక్కడ సూర్యుడు అవసరంలా, చంద్రుడు అవసరంలా. దేవుని మహిమతో ఆ నిత్యత్వం దేవుని మహిమతో నింపబడినదిగా ఉంటుంది. ఆ నిత్యత్వంలో నీకు దేవుడు చోటునిచ్చేవాడుగా ఉంటాడు. మరి మన జీవితంలో ఎలా ఉన్నాం? మన జీవితంలో ఎలా ఉన్నాం? 2 తలంతులు తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. వాడిని కూడా ఏం చేశాడు తెలుసా? వాడు కూడా 2కు 2 సంపాదించి 4 తలంతులు యజమానుడి చేతిలో పెడితే నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకొని వాడిని కూడా అనేకమైన వాటి మీద అధికారిగా నియమించాడు. కానీ ఒకటిచ్చిన వాడిని అడిగాడు, ఎరా ఏం చేసావు తలంతు అంటే, అయ్యో నీ బుద్ధి నాకు తెలుసు, నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు, అందుకే నువ్వు ఇవ్వగానే రుమాల్లో కట్టి ఎక్కడ దాచాడట? భూమిలో దాచాడట. అప్పుడు ఏమన్నాడో తెలుసా? సోమరి అయినా చెడ్డదాసుడా. వాళ్ళిద్దరిని ఏమన్నాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఈ వ్యక్తిని ఏమన్నాడు తెలుసా? సోమరి అయినా చెడ్డదాసుడు అన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు ఇచ్చిన దాన్ని ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలా. 2 ఆడు ఎలాంటోడో తెలుసు? సోమరుడు. అందుకనే దేవుడు తిట్టాడు, అరే సోమరి అయినా చెడ్డదాసుడా. ఈ రోజున దేవుని సంఘంలో కూర్చున్న నీ జీవితంలో కూడా నీకు ఏది ఇచ్చినా అదేం చేయాలో తెలుసా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు నువ్వు ఖర్చు అవ్వాలి. ఖర్చు అయ్యి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తాడు. ఈ సోమరి దాసుని తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసా? చీకటి కొట్టులో వేయించాడు. ఎక్కడ వేయించాడు? నువ్వు దేవుని మందిరంలో ఉన్న నీవు దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించకపోతే, దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టకపోతే, దేవుడు వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అయ్యా, నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, నేను మందిరానికి వచ్చానయ్యా, కూర్చున్నానయ్యా, కానీ నిన్ను ఎందుకు రక్షించుకున్నానో తెలుసా? చీకటిలో ఉన్న నిన్ను ఎందుకు రక్షించుకున్నా? నిన్ను ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి నిన్ను ఎందుకు పిలిచా? నా గుణాతిశయాన్ని ప్రచురం చేయాలని. ఎందుకు? నా గుణాతిశయాన్ని ప్రచురం చేయాలి. కానీ నువ్వు చేయలేదుగా. అమ్మా, ఏం నిద్రపోతున్నారు తల్లిలారా? నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి చేతులు దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఇప్పుడు కూడా అబద్ధమే. మీ నాన్నగారు అలాంటోడు. ఎవరో సైతాను. మీ నాన్నగారు ఎవరు? సైతాను. అబద్ధమునకు జనకుడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే అర్థం ఏంటి? నిజాయితీగా దేవునికి స్తోత్రం అనొచ్చుగా. హల్లెలూయా. చూడండి, ఈ సోమరి అయిన చెడ్డదాసుని తీసుకెళ్ళి ఎక్కడేసాడో తెలుసా? చీకటి కోట్లో. వాడికి సామర్థ్యం ఉంది, కష్టపడే తత్వం ఉందని దేవునికి తెలుసు, జ్ఞానం ఉందని తెలుసు, శక్తి ఉందని. కానీ నాకెందుకులే మళ్ళీ ఇవన్నీ అని మూట కట్టి
కొంతమంది అట్లాగే ఉంటారు సంఘంలో. మనకెందుకు బుచ్చా, మనం అటు కూర్చుంటే సరిపోదు, ఎట్లాగా అటు కూర్చుంటే సరిపోద్దు, మనకెందుకు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే నిందలు పడతారు, వాళ్ళే అవమాన పడతారు, నాకేం పట్టదు, వచ్చేనా వెళ్ళేనా. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అరే సోమరి అయినా చెడ్డ దాసుడా, నిన్నెందుకురా సంఘానికి తీసుకొచ్చాను, ఏ ఉద్దేశం మీద తీసుకొచ్చాను, ఏ పరిచర్య చేస్తావని, ఏ ఒక్క పాట పాడతావని, ఏ ప్రార్థన చేస్తావని, ఏ వాక్యాన్ని ధ్యానిస్తావని, నీవు పరిశుద్ధులకు పరిచారకుడుగా ఉంటావని, ఏ ఉద్దేశంతో నిన్ను తీసుకొని వచ్చానురా, నువ్వు చేస్తున్న పని ఏంటి అని ఏమంటాడో తెలుసా? చెడ్డ దాసుడా. ఏమంటాడని? సోమరి అయినా చెడ్డ దాసుడా. వాడిని తీసుకెళ్ళి అందనాలు ఎక్కించాడా? నిత్యత్వానికి తీసుకెళ్ళాడా? చెప్పండి, తీసుకెళ్ళాడా? చీకటి కుట్లో పడేసాడు. ఎక్కడా? నీ పని నువ్వు చేయకపోతే దేవుడు నిన్ను అయినా విడిచిపెట్టడు. ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరో? ఆయన ఎవరో? ప్రేమాస్వరూపుడు. ఆయన ఎవరు? కృపామయుడు. ఆయన ఎవరు? దీర్ఘశాంతుడు. చెప్పండి. కానీ ఆయన ఏం చేసాడు తెలుసా? ఆయన చెప్పిన ఉపమానంలో ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఈడు పని చేయనోడిని, ఈ చెడ్డ సోమరదాసుని తీసుకెళ్ళి చీకటి కుట్లో వేయండి. ఎక్కడ వేయండి అండి? మళ్ళీ ఎలాగో తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కుట్లో పడేయండి అన్నాడు. చీకటి కుట్లో మరి నిన్నెక్కడ పడేస్తాడో గుర్తుంచుకో. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి తెలుసా? నమ్మకమైన వాడుగా ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడుగా ఉండాలి. నమ్మకమైన వాడుగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తావు, దేవుని కొరకు కష్టపడతావు, దేవుని చిత్తాన్ని అంతటిని నెరవేర్చేవాడుగా ఉంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, చేతులెత్తండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. నీకు నీవుగా ప్రార్థన చేసుకో దేవుని సన్నిధిలో. నిజమే ప్రభువా, దైవజనుడైన మోషే